వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన పిలుపు మేరకు దౌలతాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాల్, మాజీ సర్పంచ్ అశోక్ ఆసప్ప, మల్కప్ప, విష్ణు, నరేష్, బాలరాజు తదితరుల ముందస్తు అరెస్ట్ చేసి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దౌలతాబాద్ మండలంలో ఇక్కడ కొడంగల్ అభివృద్ధి కోసము కొంతమంది మంత్రులు వస్తారంటే మా సర్పంచులని, మా ముదిరా సంఘం అధ్యక్షుని, మమ్మల్ని అక్రమంగా పోలీసులు మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే సీఎం అయిన రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలనలో ఏదైనా అభివృద్ధి చేస్తుంటే మంత్రులు అభివృద్ధి చేస్తే మేము సహకరిస్తాం, కానీ మమ్మల్ని బంధించి నువ్వు అభివృద్ధి చేసుకున్నాం అనేది ఇది చట్టానికి విరుద్ధం. కాబట్టి ఈరోజు నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న కావచ్చు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధుల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మీరు న్యాయం జరగనప్పుడు నువ్వు సీఎం అయ్యి ఏం లాభం అని ఈ దౌలతాబాద్ మండల ప్రజల తరఫు నుంచి మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే విన్నపిస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, మా దౌలతాబాద్ మండలిని కూడా అభివృద్ధి చేయండి. మంత్రులు వస్తే మేము ఎందుకు అడ్డుకుంటాము, అభివృద్ధి చేస్తుంటే మేము ఏనికి అడ్డుకుంటాం చెప్పండి. మాకు పోలీసులని పంపించి టీఆర్ఎస్ కార్యకర్తలని ముందస్తు అరెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం జైలు పోయిన ఉన్నాం. మేము జైల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఈరోజు తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఆయనకేమో 2 ఎస్కాట్లు ఇస్తారు. పరిగి నుంచి డిఎస్పీ గారు స్వాగతం పలుకుతారు, కొడంగల్ కి సిఐ, మండల్లో ఎస్ఐలు, కానిస్టేబుల్ ఎస్కాట్లతో ఆయన పరిపాలన సాధిస్తాడు. కానీ ఈరోజు ప్రజలు ఓట్లేసినటువంటి ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ అన్న కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, మా టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఓట్లేసిన వాళ్ళకు సెక్యూరిటీ లేదు. కానీ ఈ రోజు ఓట్లేని వ్యక్తికి ఈ రోజు కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఆయనకు గ్రీన్ మ్యాట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. మరి ఇది ప్రజాపాలన లేకుంటే ఏదో దుర్మార్గ పాలన? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ సోదరులారా ఈ రోజు ఒక్క విషయం గమనించుకోవాలి. ఈ రోజు దౌలతాబాద్ మండలంలో మేము ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టే విధంగా ఈ రోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి దీనికి నిరసనగా ఈ అరెస్టులను బంద్ చేసి ప్రజాపాలన అన్నావు. ఏడుంది ప్రజాపాలన? నీ ప్రజాపాలన అంటే ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు, రైతులు ఎవరంతా పొలాలకు వస్తుంటే మమ్మల్ని పోలీసులను పంపించి పోలీస్ స్టేషన్ లో బంధించడం ప్రజాపాలన? ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి అని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, జై తెలంగాణ.